డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని విశాఖ రేంజ్ గోపీనాథ్ తెలిపారు. గంజాయి నిర్మూలన ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు అభ్యుదయం పేరుతో పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం వడ్డాది చేరుకుంది. ఈ యాత్రలో డీఐజీ పాల్గొన్నారు. మత్తుకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దాదాపుగా 1000 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ ఉంటుంది. విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాలు 4 జిల్లాల పరిధిలో దాదాపుగా అన్ని సబ్ డివిజన్స్ కవర్ అయ్యేటువంటి విధంగా ఈ ర్యాలీని పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రతిరోజు కూడా భక్తులు తీసుకుని ఈ గంజాయి వల్ల జరిగేటువంటి అనర్థాలు, గంజాయి సాగులో కానీ, గంజాయి ట్రాన్స్పోర్టింగ్లో కానీ, గంజాయి కానీ, గంజాయి సాగంలో కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు యువత ఈ ట్రాన్స్పోర్టేషన్లో రంగంలో పాల్గొంటున్నారో వారికి జరిగేటువంటి నష్టాలు, వారి భవిష్యత్తు మీద ప్రభావం వీటన్నింటినీ కూడా ప్రజలకు తెలియచేయాలి, ప్రజలకు తెలియచేయాలి, యువతకు తెలియచేయాలి, విద్యార్థులకు తెలియచేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ప్రజల్లో తీసుకురావాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా ఎవరైతే వారి ద్వారా మాట్లాడుతున్న కాకుండా ఈ ప్రోగ్రాం వారి యొక్క యూట్యూబ్లోనూ ఇతర న్యూస్ మీడియా కూడా ప్రచారం చేసేందుగా ప్లాన్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా జరిగిన 5 రోజులుగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సైకిల్ మీద పోయి రోడ్డు మీద కాకుండా ఆ దారిలో వచ్చేటువంటి గ్రామాలు కానీ, కాలేజెస్ కానీ, చిన్నపాటి స్కూల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వాటన్నిటిలో కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని పోరాట కమిటీ నాయకులు అన్నారు. కార్మికులు కష్టపడి ఉత్పత్తి తీయకుండా నవరత్న హోదాకి స్టీల్ ప్లాంట్ వెళ్లిందా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పోరాటం కమిటీ వద్దకు చంద్రబాబు వచ్చి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతానని చెప్పలేదా అని గుర్తు చేశారు. 5:15కి సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ సర్క్యులర్లో చూసేటట్లయితే భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆ రకమైనటువంటి సర్క్యులర్ మనం చూసుండరు. మరి ఆ సర్క్యులర్లో ఉత్పత్తి ఆధారంగా మీకు శాలరీస్లు జీతాలు చెల్లిస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం అనేది విడ్డూరంగా కనబడుతుంది. మేము నిన్న అక్టోబర్ వరకు కూడా యాజమాన్యం నిర్దేశించినటువంటి ఉత్పాదకత ఫుల్ఫిల్గా చేశాము. మరి దానికి సంబంధించినంత వరకు యాజమాన్యానికి తెలుసు. మరి రా మెటీరియల్ కానీ ఇచ్చేటట్లయితే మేము చేయగల సత్తా మరి మా కార్మికుల్లోనూ ఉంది, అధికారుల్లోనూ కూడా ఉంది. మరి రా మెటీరియల్ లేకుండా ఉత్పాదకతని పెంచాలని అంటే ఇది కష్టతరమైనటువంటి మరి 125 హీట్లు తీయాలని ఎస్ఎంఎస్లను కానీ, సెంటర్ ప్లాంట్లో 24,000 టన్నులు రోజుకి తీయాలని చెప్పి కానీ, అలాగే కోకో 1 డిపార్ట్మెంట్లో రోజుకి 375 పుషింగ్లు చేయాలని కానీ మరి ఇవన్నీ కూడా రావాలని అంటే ఖచ్చితంగా రా మెటీరియల్ అవసరం ఉంటుంది. కాబట్టి రా మెటీరియల్ మరి సప్లై చేయాలి. అలాగే ఏదైతే మరి ప్లాంట్లో మిషనరీకి విడిభాగాలు కూడా అవసరం, మరి విడిభాగాలను కూడా మరి స్పేర్ పార్ట్స్ని కొనవలసిన ఆవశ్యకత కూడా మరి యాజమాన్యం మీద ఉంది. మరి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి సూచిస్తూ, అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడినటువంటి మాటలు అవి విడ్డూరంగా కనబడుతుంది. మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, అధికారులు కానీ కష్టించి పనిచేసి మరి టర్నర్ అరౌండ్ సాధించుకున్నటువంటి ఘనత మరొకసారి మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సుమారు 12,000 కోట్ల రూపాయలు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పెన్షన్కి వెళ్ళి మళ్ళీ ఒక 5-6 వేల మందికి ప్రత్యక్షంగా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉద్యోగస్తులు చేయడం కూడా మరి స్టీల్ ప్లాంట్కి చెల్లింది అని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాం. బిఆఫర్లో కానీ,
అలాగే హుదూద్ తుఫాన్లోనూ కూడా ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి స్టీల్ ప్లాంట్ గట్టెక్కించాం ఇదే కార్మికులు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలియజేస్తున్నాం. మాకు కానీ రా మెటీరియల్ కానీ మాకు ఇచ్చేటట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇచ్చేటట్లయితే మీరు 6.3 కాదు 7.3 మిలియన్ టన్స్ కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి ఇక్కడ కార్మికుల తరఫున ఐఎన్టీసీ నుండి స్టీల్ ఐఎన్టీసీ నుండి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. నర్సీపట్నం శారదానగర్ లో ఆత్మహత్య చేసుకున్న దేవి అనే అవివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం టౌన్ సిఐ గోవిందరావు తెలిపారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న దేవి ఏడాదిగా అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లో అద్దెకు ఉంటుందని తెలిపారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యసాయిబాబా ఆక్సిజన్ అంటారు శారదానగర్ లో. ఆ శివార్లో ఒక పెంట్ హౌస్ పైన ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు కోండ్రపు దేవి, 28 సంవత్సరాలు, అన్మ్యారీడ్ ఉమెన్, మెట్టపాలెం గ్రామం, నర్సీపట్నం రూరల్ మండలం. ఆ అమ్మాయి గత 1.5 year నుంచి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేయడం జరుగుతుంది. అందులో ఆ ఇంటికి వెళ్లి రావడం దూరం ఉన్న ఉద్దేశంతో ఇంటి దగ్గర ఉండడం అద్దెకు తీసుకుని ఉంటుంది ఈ సంవత్సరాల కాలం నుంచి. ఈ రోజు మనకి సుమారు 2 ఆ ప్రాంతంలో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక అమ్మాయి అక్కడ హ్యాంగ్ చేసుకుంది ఆ ఇంటి పైన సరికి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలవడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే మేము ఇంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇంట్లో ఏమైందంటే ఇన్సైడ్ బోల్ట్ అంటారు దాన్ని, అంటే లోపల గడి పెట్టుకుని ఆ అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. దాన్ని బ్రేక్ చేసుకుని అంటే కిటికీ పక్కన వెళ్ళి ఒక చేయి పెట్టి అలా తీసి వాళ్ళందరి సమస్యలు లోపలికి వెళ్ళి చూసేసరికి ఫ్యాన్ కి రూమ్ లో హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. వెంటనే అమ్మాయి హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. షిఫ్ట్ చేసి కంప్లైంట్ కూడా ఇచ్చారు. కంప్లైంట్ ఆడిపోయిన ఇది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సరైన రీజన్ వాళ్ళకి తెలియట్లేదు ఏంటన్నది. ఆ రీజన్ ఐడెంటిఫై కావాలంటే ముందు మనం ఈ ప్రొసీజర్ అంతా ఫోన్ చేసిన తర్వాత ఆవిడ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ సీజ్ చేశాము. దాన్ని సిడిఆర్ అని పెట్టి మిగతా ప్రొసీజర్ అంతా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అంతా తర్వాత చేసి చెప్తానండి. థ్యాంక్స్ సార్. వాళ్ళ తల్లిదండ్రులైనా ఎవరు ఫిర్యాదు చేశారు? ఎవరి మీద చెప్పలేదు. అనుమానంగా వ్యక్తం చేశారు. అమ్మాయికి తండ్రి లేరు, తల్లి ఉంది. తల్లి 2 కూతుర్లు అనమాట. ఆవిడకి 2 కూతురు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఈ అమ్మాయి ఇంకా మ్యారేజ్ కాలేదు. ప్రజెంట్ అయితే వాళ్ళు ఏమి డౌట్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. దర్యాప్తు చేయండి అనేసి మాత్రం మనకి కంప్లైంట్ ఇచ్చారండి. ఫిర్యాదు ఎవరు ఇచ్చారు? ఫిర్యాదు అండి మదర్, ఫిర్యాదు పేరెంట్ మంగ, వాళ్ళ మదర్ పేరు కుంట్రపు మంగ గారు, ఆవిడ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. సారవకోట మండలం బుడితి ఆసుపత్రిలో శనివారం బాలింత శ్రీవాణి మృతి చెందిన ఘటనపై వైద్యులు స్పందించారు. బాలింతకు అందించిన వైద్యంలో ఎటువంటి లోపం లేదని, శస్త్రచికిత్స అనంతరం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. పేషెంట్ బండి శ్రీవాణి అనే అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి 2వ కాన్పు, మొదటి కాన్పు ఆపరేషన్ అయ్యింది. నెలలు నిండిపోగా 2 వారాల ముందు మనం ఆపరేషన్ చేయడానికి డేట్ ఇచ్చాము. ఆ అమ్మాయిది O నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ఒక బ్లడ్ అనేది మనం ప్యాకెట్ పెట్టుకొని ఆ అమ్మాయి 11వ తారీఖు సర్జరీ చేయడం అనేది జరిగింది. సర్జరీ అవుతున్నప్పుడు కానీ సర్జరీ అయిన తర్వాత కానీ ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఏమీ రాలేదు. బ్లీడింగ్ ఎక్కువ అవడం కానీ పేషెంట్కి ఎటువంటి ఇబ్బందులు లేవు. 2వ రోజు 3వ రోజు కూడా పేషెంట్ నార్మల్ యాక్టివిటీస్కి వచ్చేసింది. తన డైట్ అన్నీ తీసుకోవడం మొదలుపెట్టింది. 4వ రోజు మా రొటీన్ చెకప్లో భాగంగా అమ్మాయికి బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరిగితే అప్పుడు రక్తం అనేది తగ్గింది. దానికోసం అమ్మాయికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఆల్రెడీ అమ్మాయి రిజర్వ్ చేసుకుంది కాబట్టి ఆ బ్లడ్ అనేది పెట్టడం జరిగింది. బ్లడ్ పెట్టిన వెంటనే అమ్మాయికి ఆయాసం, దీనిలో బీపీ తగ్గడము, తర్వాత ఆయాసం రావడం అన్నీ జరిగినాయి. దాన్ని వెంటనే బ్లడ్ అనేది డిస్కనెక్ట్ చేసేసి ఆ అమ్మాయికి స్టేబుల్ చేయడం జరిగింది. బట్ అమ్మాయికి రక్తం తగ్గింది, బ్లడ్ ఇబ్బంది అయ్యింది కాబట్టి ఇక్కడ అవ్వదమ్మా, నెక్స్ట్ హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాలి అని చెప్పాము. అమ్మాయిని నెక్స్ట్ హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళాము. అక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉండగా అమ్మాయికి ఏమో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వచ్చిందండి. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్లేట్ ఫిరాయిస్తున్న చంద్రబాబు. ప్రైవేటీకరణను వైఎస్ జగన్ అడ్డుకుంటే అమ్మేస్తున్నాడంటూ ఫేక్ ప్రచారం చేసి గెలిచావు అని వైఎస్ఆర్సీపీ నాయకులు కొండ రాజీవ్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. అహంకారం తలకెక్కి ప్రైవేట్ అనే వేటు స్టీల్ ప్లాంట్ మీద వెయ్యాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ ని అవమానకరంగా మాట్లాడారు. నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడమే మీ ఆలోచన అయితే, మీ ప్రభుత్వం యొక్క నిర్ణయం అయితే, మీ పరిపాలనా విధానం అయితే ఇదే ఒక అంశాన్ని ఎన్నికలకు ముందు మీరు చెప్పుండొచ్చు కదా.
ఎన్నికల వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికుల కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలి బామాలి ఓట్లు వేయించుకుని ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం గాజువాక, అందులో సింహభాగం స్టీల్ ప్లాంట్. అంటే ఈ రాష్ట్రం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంస్థను మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారంటే రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ ఏం కావాలి? అప్పుడు నమ్మించి ఓట్లు వేయించుకున్నటువంటి మీరు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గుండెల మీద తంతున్నారు, కార్మికుల గుండెల మీద తంతున్నారు. ఆ రోజు మీ అవసరం కాబట్టి కాళ్ళు పట్టుకున్నారు, ఈ రోజు అవసరం తీరిపోయింది కాబట్టి ఆ కార్మికుల్ని అవహేళన చేస్తున్నారు. ఏం మాట్లాడతారు మీరు? కార్మికులు ఇళ్లలో పడుకుంటున్నారా? పని చేయట్లేదా? కార్మికులే గనక ఇళ్లలో పడుకుని ఉండుంటే మీకు తెలియదేమో, కరోనా కష్టకాలంలో మీరు ఇళ్లలో పడుకున్నారు, ఇంటికి తలుపులకి తాళాలు వేసుకుని హైదరాబాద్లో మీరున్నారు. కాబట్టి మీకు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు చేసినటువంటి త్యాగాలు మీకు కనబడవు, మీకు తెలియవు, మీకు గుర్తురావు. నేను చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చిందించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి భారతదేశం మొత్తం విశాఖపట్నం నుండి స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించి భారతదేశానికి ఊపిరిలూదినటువంటి గొప్ప కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. అటువంటి కార్మికులను ఉద్దేశించి ఎంత అవమానకరంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా. మీరందరూ కూడా ఎన్నికలకు ముందు మీ యొక్క స్టాండ్ ప్రైవేటైజ్ అని చెప్పుంటే బాగుండేది, కానీ ఎన్నికల సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. బట్ నిజం ఇప్పటికే ప్రజలకి కార్మికులకి అర్థమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత జీతాలపై ఆంక్షలు ఎత్తివేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికుల జీతాలపై ఉత్పత్తి ఆధారంగా చెల్లిస్తామన్న సర్క్యులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నేడు స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ యాజమాన్య చర్యలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మిల్స్ లో 13,500 టన్నుల రోలింగ్ మిల్ లో రోల్ చేయండి. అప్పుడు మాట్లాడదాం SMS 125 గీట్ల కోసం. ఇవి మానేసి రామేడ సమకూర్చడం చేతగాక 10 లక్షల రూపాయల వర్షాకాలపు కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు. కాబట్టి RMHP మునిగిపోయింది. 1 రోజు పాటు ఆపుకున్నారు. లైవ్ టోల్ లేదని చెప్పేసి SMS డౌన్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మీరు రిజిస్ట్రేషన్ రూల్స్ పడి ఉన్నాయి అక్కడ. వీటి సమాధానం చెప్పకుండా GMLని HODని సస్పెండ్ చేస్తూ మాట్లాడితే మాబోటి షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరించి బతకాలనుకుంటా ఉన్నావా? ఎన్నో బెదిరిస్తావు. పిల్లిని కూడా లోపల పెట్టి కొడితే నీ కళ్ళు పీకేస్తుంది. కాబట్టి నీ ఉడతూపులు బెదిరేది లేదు. ఈ స్టీల్ ప్లాంట్ శాశ్వతం, ఇక్కడ మేము శాశ్వతం, నువ్వు కాదని అర్థం చేసుకోవాలి. రండి చర్చకి. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ప్రకటించారు $5 ట్రిలియన్ ఎకానమీ తీసుకుపోతారని చెప్పేసి. ఏదో లేదా? ఎంపీల జీతాలు తీసుకోవడం లేదా? మంత్రుల జీతాలు తీసుకోవడం లేదా? రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతా ఉన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి బడ్జెట్ లో 25% వడ్డీకి కట్టాల్సి వస్తుందని మీరే చెప్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు మంత్రులు జీతాలు తీసుకుంటా ఉన్నారా? మానేశారా? మాకు ఉత్పత్తి జీతాలు ఇరా, మేము తెస్తాం, మేము రెడీగా ఉన్నాం. రండి. ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన టార్గెట్స్ ని ఆ మేనేజ్మెంట్ ఉంచోబెట్టి ఇక్కడ తీయండి. తర్వాత మేము రోజు రన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీనికి కారణాలు అవి కాదు. ఉద్యోగులు మోటివేట్ చేయండి, మేము ఇన్స్పైర్ చేస్తాం. రా మెటీరియల్ ఇవ్వండి, స్పేర్ పార్ట్స్ ఇవ్వండి, రైల్వేలు తీసుకురండి. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ లో స్టీల్ కొనండి. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు పోతుందని తెలియజేస్తూ ముందుగా గుర్తింపిన ఎలిపెంట్ కాదు, ప్రజలకు తిండి పెట్టేది. ఈ రాష్ట్రంలోనే రక్త తర్పణం చేసి సాధించినటువంటి విశాఖ ఉక్కుని కార్మికులు పనిచేయలేదా? ఇదే కార్మికులు 120% ఉత్పత్తి సాధించారు. ఇవాళ శైలిలో 650 టన్నులు పని చేస్తే 700
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. కొంతమంది కావాలని చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చంద్రబాబు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆయన అందులో భాగంగానే కేంద్రం నుంచి 11,000 కోట్ల నిధులు తెచ్చామన్నారు. అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదావ పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని, ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎంతో కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 11,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగింది. 20-30% నుంచి నడుస్తున్నటువంటి ప్లాంట్ని తీసుకొచ్చి సుమారు 80%కి ఈరోజు నడిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. అయితే ఏ ప్లాంట్ అయినా సరే అది పబ్లిక్ సెక్టార్లో ఉన్నది రేపు లాభాల్లో నడవాలి అంటే అటు కార్మికులు, మేనేజ్మెంటు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే వారు చెప్పారు. దానికి రాజకీయ లబ్ధి కోసం ఈ వైసీపీ నాయకులు ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి లేనిపోయినటువంటి అపోహలు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మేము అందరికీ, ప్రధానికానికి కానీ, కార్మికులకు కానీ, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వారికి కానీ అందరికీ తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారి కృషితోనే దాన్ని ఈరోజు లాభాల బాటలో నడడం జరుగుతుంది. అలాగే గతంలో 2000లో కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,350 కోట్లు. ప్రాణాలు కాపాడే డాక్టర్లను ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అని ఎగతాళి చేయడం ఏంటి చంద్రబాబు? టెక్నాలజీ పేరుతో డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడడం మీ అహంకారానికి నిదర్శనం. డాక్టర్ తలే రాజేష్, రాజాం, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డాక్టర్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అవి ప్రజలను తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి. ఇంతగా ఆ వ్యాఖ్యానాలు ఏమంటే, డాక్టర్లు అనేవారు ఈ మధ్యకాలంలో డయాగ్నోసులు సరిగ్గా చేయలేకపోతున్నారు, ట్రీట్మెంట్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, తప్పు ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, దానివల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అది చాలా బాధాకరం. మేము 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలానే ఇంకో 2 సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేసి ఈరోజు నాన్ మెడికల్గా, ఐఎమ్ సారీ టు సే, మీరు డాక్టర్ కాదు సార్, మా డయాగ్నోసుల గురించి లేకపోతే మా ట్రీట్మెంట్ గురించి మీరు మాట్లాడడానికి. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మేము డయాగ్నోసులు కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాం మీరు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. రెండవది, ఒకసారి చరిత్రను చూస్తే కరోనా టైంలో అందరూ ప్రజలు కూడాను ముక్తకంఠంగా ఒకటే చెప్పారు, దేవుళ్ళు ఎక్కడో లేరు, గుడుల్లో లేరు, హాస్పిటల్స్లో డాక్టర్ల రూపంలో ఉన్నారు అని చెప్పి. అలాంటి వ్యాఖ్యానాలప్పుడు కూడా మేమేం పొంగిపోం సార్. అలానే ఇప్పుడు మీరు అన్నారని మేమేం కృంగిపోం. ఎందుకంటే మాకు ఒక నిబద్ధత ఉంది. అలానే సొసైటీ మీద మాకు ఒక మంచి భావం ఉంది. సొసైటీలో అందరికీ ఒక సేవను అందించాలనే ఒక ప్యాషన్తో మేము పనిచేస్తాం అంతే. దానికోసం అని చెప్పి మా భార్య పిల్లలను కానీ లేకపోతే సొంత మనుషులను కానీ దూరంగా ఉంచి మేము రాత్రింబవల్లో పనిచేస్తాం. మీరు మాట్లాడే వ్యాఖ్యల వలన ఎక్కడో అరాకొర తప్పులు జరిగితే ఈ వ్యాఖ్యానాలని వాళ్ళు తీసుకొని
డాక్టర్ల మీద దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏఐ టెక్నాలజీ రానివ్వండి, లేకపోతే రోబోటిక్స్ రానివ్వండి, ఎలాంటివైనా సరే అవి చివరకు మళ్ళీ డాక్టర్లు గైడ్ చేస్తేనే అవి